ఏపీలో ఆ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం లభిస్తుంది అన్నారు సానా సతీష్. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చిన టీడీపీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి తన వంతు కృషి చేస్తానంటున్న సానా సతీష్ తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సానా సతీష్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చూస్తే కనుక ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి ఎంపీ అభ్యర్థిగా అప్పుడు మొన్న ఎన్నికల్లో ప్రయత్నం చేసి ఆ తర్వాత అది జనసేనకు వెళ్లి ఇప్పుడు రాజ్యసభ అవకాశం వచ్చింది. ఎలా చూడాలి? ఇది పార్టీలో బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి సముచిత అవకాశం కల్పించారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను లాస్ట్ 10 ఏళ్లుగా పార్టీలో తూర్పు గోదావరి జిల్లాలో కష్టపడి పనిచేస్తున్నాను. నా పనితనం గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో అంటే సానా సతీష్ పొలిటికల్ గా అందరికీ కూడా సపోర్టింగ్ గా పనిచేశారు అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో కూడా మీరు ప్రూవ్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఏ రకంగా పనిచేయబోతున్నారు? రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఇష్యూస్ని నేను సభలో తీసుకెళ్లి పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన పరిస్థితుల్ని అన్ని సభలో వివరించి నేను నా వంతు కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అభివృద్ధికి నా వంతు తోడ్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే అతి తక్కువ కాలం చూడబోతే 1.5-2 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యత్వం ఉండబోతుంది. మరి 2 సంవత్సరాలే సరిపోతుంది. మీరు తర్వాత మీ తర్వాత టర్మ్ కి కూడా కావాలి అని మీరు అడిగినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలి? అది కరెక్ట్ కాదండి. అది నేను యాక్చువల్గా ఎంతకాలం ఉంటే అంతకాలం నా పని నేను మనస్ఫూర్తిగా చేసి రాష్ట్రానికి చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది, అంతే తప్ప నేను 1.5 పదవి కాలం కోసమే వచ్చానండి. సో అంటే రాజ్యసభ సభ్యుడిగా మీ ప్రాంతానికి పర్టికులర్ గా కాకినాడ ఏరియాలో ఇప్పుడు చాలా రకాల ఇష్యూస్ కూడా వస్తున్నాయి. పీడిఎస్ రైస్ అని చెప్పేసి, అలాగే రైల్ కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్, వేగన్స్ కి సంబంధించి వస్తున్నాయి. సో సెంట్రల్ నుంచి ఎలాంటి తీసుకురాబోతున్నారు? తప్పనిసరిగా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇవన్నీ తీర ప్రాంతం చాలా ఇష్యూస్ ఉన్నాయి, మత్స్యకారుల ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఎక్స్పోర్ట్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్నిటి కూడా నేను ఏం సమస్యలు ఉన్నాయో నేను పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఒక అవగాహన కల్పించుకున్నాను. నాకున్న అవగాహనని రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నేను ఢిల్లీలో నా వాణి వినిపించదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. థ్యాంక్ యూ. అది ఢిల్లీలో నేను తెలుగుదేశం పార్టీ తరఫున నా వాణి వినిపించదలుచుకున్నాను. ఖచ్చితంగా అయితే నేను పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఏవైతే సమస్యల గురించి తెలుసుకున్నానో వాటన్నిటిని కూడా రాజ్యసభ సభ్యుడిగా వినిపిస్తాను. అలాగే తక్కువ కాలం అనేది లేదు, నాకు ఎంత కాలం అవకాశం వచ్చిందో అంతకాలం ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి సానా సతీష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, అమరావతి.